అసలు వాస్తవం ఏంటంటే పాలకులుగా అటువైపు తెలంగాణ కానివ్వండి, ఇటువైపున ఆంధ్ర కానివ్వండి, అందరం ఒకటే భాష మాట్లాడతాం, అందరం అన్నదమ్ములము. నోబడీ ఈస్ అగెయిన్స్ ది అదర్. తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు, తపన పడడు, తాపత్రయపడడు. అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం. కొత్త రిజర్వాయర్లు ఏమి కట్టడంలా, ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్రహీనులమవుతాం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు. తప్పది. ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలైనా అర్థం చేసుకుంటారు. అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం, అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి పెరిగినాం కూడా. గతంలో కూడా రాయలసీమలో ఉన్న ఏ ప్రాజెక్టు కూడా పూర్తి వాడుకోలేని పరిస్థితి. ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా నా 40 years ఇండస్ట్రీ అంటాడు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు, ఇప్పుడు మళ్ళా దాదాపు ఇప్పుడు 17 ఏళ్ళు అవుతుంది. అసలు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లను కనీసం ఫుల్ కెపాసిటీలో నీళ్లు నింపుకోలేని పరిస్థితి. ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ విషయాలు. ఇదే చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీలు విడగొడతాడు. జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 63 అని చెప్పి డబ్బులు అయితే దానికోసం జీవోలు జారీ చేస్తాడు. రేట్లు పెంచేసి నామినేషన్ పద్ధతిలో దోచుకునే కార్యక్రమాలు చేస్తాడు. వర్కులు ఇచ్చి పేరుకు రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీరు నింపలేని పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా దీన్ని సరిదిద్దుతూ వస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా దీన్ని సరిదిద్దే విధంగా అడుగులు పడ్డాయి. తెలుగంగ లింక్ కెనాల్ 0 to 18 kilometers డిజైన్ డిశ్చార్జ్ పంపించుకోలేని పరిస్థితి. 500 కోట్లు మేము ఖర్చు పెట్టి డిజైన్ డిశ్చార్జ్ మేరకు 15,000 క్యూసెక్లు దాంట్లో పంపించే విధంగా దాన్ని రిపేర్ చేసి ఆ 0 to 18 kilometers రిపేర్ చేసి తీసుకురాగలిగాం వాడుకలేకి. తెలుగంగ లింక్ కెనాల్, ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్ కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీస్ అంటే కెనాల్ క్యారీయింగ్ సామర్థ్యం రెండు కలిపి 30,000 క్యూసెక్లకు పెంచే పనులు మేము చేపట్టాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరు వరకు 30,000 క్యూసెక్లు వెళ్లేలా పనులు మేము చేపట్టాం. హెచ్ఎన్ఎస్ఎస్లో కేవలం 2,000 క్యూసెక్లు మాత్రమే వెళ్తూ అంటే మేము వచ్చాక కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్లకు పెంచే పనులకు మేము శ్రీకారం చుట్టాం. ఆవుకుటలలో ఫాల్ట్ జోన్ సమస్యను గత ప్రభుత్వాలు ఏమీ తీర్చలేకపోయాయి. మేము వాటిని అధిగమించి మొదటి టన్నెల్ ద్వారా 10,000 క్యూసెక్లు, రెండో టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 10,000 క్యూసెక్లు నీళ్లు పంపగలిగాం. 2 టన్నెళ్లు పూర్తి చేయడానికి 260 కోట్ల రూపాయలు వాటర్ ఫుటింగ్ బేసిస్ మీద ఖర్చు పెట్టి కంప్లీట్ చేసినాం. అవుకులో 3వ టన్నెల్ పనులు కూడా మొదలుపెట్టాం. గండికోట రిజర్వాయర్ కెపాసిటీ 27 టీఎంసీలు, ఏ రోజు 15-14 టీఎంసీలు మించిపెట్టలా నీళ్లు. మేము వచ్చిన తర్వాత
1000 కోట్లు R&R మీద డబ్బు ఖర్చు పెట్టి 27 టీఎంసీల ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీలో గండికోట నీళ్లు స్టోర్ చేసినాం. చిత్రావతి ప్రాజెక్టు ఏ రోజు ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు నీళ్లు ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 280 కోట్లు ఖర్చు చేసి R&R పనులు పూర్తి చేసి 10 టీఎంసీలు నీళ్లు మేము వచ్చిన తర్వాత పెట్టాం. బ్రహ్మం సాగర్ 17 టీఎంసీలు ఏ రోజు పెట్టలా. మేము వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది వేసి లీకేజ్ సమస్యను పూర్తి చేసి 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 17 టీఎంసీలు బ్రహ్మం సాగర్లో నీళ్లు నింపాం. మేము వచ్చిన తర్వాతనే వెలుగొండలో 2 టన్నులు పూర్తి చేసి 2 దశాబ్దాల కలను మేము వచ్చిన తర్వాత నెరవేర్చి జాతికి అంకితం చేశాం వెలుగొండ ప్రాజెక్టు. ఇక మిగిలింది R&R పనులు, లైనింగ్ పనులు, అంతకని ఇంకేం మిగల. కొన్ని దశాబ్దాలుగా ఆశ్చర్యం కలిగించే విషయం, ఇంకా కొన్ని దశాబ్దాలుగా తెలుగు గంగలో అంతర్భాగమైన సోమశిల కండలేరు రిజర్వాయర్లను పూర్తి కెపాసిటీలో ఏ రోజు నీళ్లు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత R&R పూర్తి చేసి సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీలు మేము వచ్చిన తర్వాతనే నింపాం. 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ డ్యాముల్లో ఫుల్ కెపాసిటీని అచీవ్ చేసినాం. మేము వచ్చిన తర్వాతనే జరిగింది ఇది. మేము వచ్చిన తర్వాతనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెల్లూరు బ్యారేజు, సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేసి ప్రారంభించాం. మేము వచ్చిన తర్వాతనే. అసలు అంతెందుకు, ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు. మేము వచ్చేదాకా ఆ ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీ ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసి R&Rకి మేము ఖర్చు చేసి 45 టీఎంసీలు ఫుల్ కెపాసిటీ స్టోర్ చేసింది మా ప్రభుత్వంలోనే. ఇవన్నీ మా హయాంలో జరిగాయి. అసలు నిజంగా ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. రైతులకు మంచి జరగాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఒక చిత్తశుద్ధి ప్రకారము అడుగులు వేస్తే, మనిషిలో సిన్సియారిటీ కమిట్మెంట్ ఉంటే ఏదైనా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు, పనులు జరుగుతాయి. అవి చంద్రబాబు నాయుడుతో లోబడిన పరిస్థితులు, జగన్ ప్రభుత్వంలో కనిపించిన పరిస్థితులు అవే తేడా. రెండో సబ్జెక్ట్ లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్టుకు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరికి గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు, ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. ప్రాజెక్ట్ టేకాఫ్ కాల. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి
మొత్తం 2703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లేకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారు అనుకో 2700 ఎకరాలు అనేది బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది, ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు 2200 ఎకరాలు ఎయిర్పోర్ట్కు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. 3 గ్రామాలలో 400 కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. ఇది చేయడమే కాదు, ఈ పనులు చేపట్టడానికి తనకు సంబంధించిన మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం పర్మిషన్స్, ఎన్ఓసీలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు. ఇది కూడా వాస్తవం. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కనుక కావాలి అని అంటే, కట్టాలి అని అంటే వారి పర్మిషన్స్ అన్నీ కూడా తప్పనిసరి. మనం వచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంట పడడం జరిగింది. ప్రధాని గారిని నేనే స్వయంగా కలిసి లేఖలు ఇవ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది. మేము వచ్చిన తర్వాతనే ఎన్ఓసితో పాటు, కేంద్రం నుంచి ఎన్ఓసితో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్, BCAS అప్రూవల్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవల్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, NOC for closure of existing airport INS Dega, NOC from central government, financial closure of all participating banks. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి. రోడ్లు, నీళ్లు, కరెంటుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ అదనపు నిధులు కూడా మా ప్రభుత్వం వచ్చాకే ఇచ్చాం. అవి కూడా మా ప్రభుత్వం వచ్చాకే ఇచ్చాం. చివరికి కోవిడ్ లాంటి కష్టాలు ఎన్నున్నా కూడా అన్నీ దాటుకుని ఫోకస్ పెట్టాం కాబట్టి ఈ ప్రాజెక్టు 2023 మే 3వ తారీఖున ముఖ్యమంత్రి హోదాలో నేను శంకుస్థాపన చేశాను. ఆ రోజు మీటింగ్లో చెప్పిన 2026లో మొదటి ఫ్లైట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి. అంతేకాదు, ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం. సిటీ నుంచి ఎయిర్పోర్టుకు 55 కిలోమీటర్లు కనెక్టివిటీ రోడ్డు, 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ రోడ్డు మా హయాంలోనే
అది ప్లే చేయండి ఒకసారి, గడ్కరీ గారిని ఒకసారి పిలిపించి ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. From the chief minister, మొదటి నుంచి పెట్టు. that is the making of 6-lane Vizag Port Highway మొదటి నుంచి పెట్టు. and NS16 near Bhogapuram. The important demand from the chief minister is with me. That is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 km. Cost is 6,300 crore. And state is going to contribute for land and giving me some concession. I already request the chief minister and the chief secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. కనెక్టివిటీ రోడ్డు కూడా కేంద్ర మంత్రి గారిని పిలిపించి ఆయనతో శాంక్షన్ చేయించి ఆ ప్రాజెక్టును కూడా ఆయనే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ అనౌన్స్మెంట్ చేసిన దాఖలాలు. ఆశ్చర్యం ఏందనంటే, క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా, మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకొని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి ఈ రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు. ఈరోజు ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతా ఉంది, నెలలో బహుశా ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి. పరిస్థితి చూస్తే రోడ్డు కనెక్టివిటీ కుంటు రోడ్డే ఇప్పటికి అయిపోయిండాలి. మామూలుగా అయితే ఆ స్టేజ్ నుంచి 2 సంవత్సరాల టైం ఉన్నది చంద్రబాబు నాయుడుకు. ఈ ప్రాజెక్టు ఒకవైపున చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి, ఓ పక్క రోడ్డు మీద కూడా ధ్యాస పెట్టిందంటే ఇది అయిపోయే లోపల అది కూడా అయిపోయి ఉండేది. కనీసం ఆ పని కూడా పర్సు కూడా చేయలే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, క్రెడిట్ చోరీ. తాను తన సివిల్ ఏవియేషన్ మినిస్టరు వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమన్నా చేసినారా? ఒక పర్మిషన్ తెచ్చినారా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా? కనీసం జరగాల్సిన పనులన్నా చేయించినారా? కనీసము చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందనంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునేదానికి ఏమాత్రం సంకోచం లేకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు అడగలుగుతాడు. సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకుని ప్రతి ప్రయత్నం చేస్తాడు. ఇంక 3వ సబ్జెక్టులోకి పోదాం. పరిశ్రమలకు సంబంధించి కొన్ని వాస్తవాలు చెప్తా. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఒకవైపు ఇలా క్రెడిట్ చోరీ, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేస్తాడు అన్నది మనకు ఇప్పటికే అర్థమవుతుంది. అదాని డేటా సెంటర్లో గూగుల్కి సంబంధించిన విషయం అయితేనేమి, ఈ ఎయిర్పోర్ట్ అయ్యే విషయం అయితేనేమి, ఇంకా అనేక విషయాలు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే అనేక విషయాలలో ఆయన ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తారన్నది మనకు తెలిసిన విషయం. ఇక క్రెడిట్ చోరీ అన్నది ఇంకొక వైపు అడుగు ముందుకు వేస్తే, మా హయాంలో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు నాయుడు అంటా ఉన్న మాటలు, మా హయాంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయారన్నట్టుగా చంద్రబాబు గారు నిరంతరం బురద జల్లుతూ ఒక ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయనకు సంబంధించిన ఆయన ఎల్లో మీడియా, ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళకి తోడు వీళ్ళకున్న డజన్ల కొద్దీ ఒక సోషల్ మీడియాలో వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు. ఇదే పని
మా హయాంలో అట పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయాయి అన్నట్టుగా, వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా ఒక బిల్డప్, నిరంతరం బురద జల్లే కార్యక్రమం. నిజంగా ఈయన తప్పుడు ప్రచారాలను బద్దలు చేస్తూ ఆర్బీఐ ఈ మధ్యకాలంలోనే డిసెంబర్ 11, 2025 ఒక నివేదిక రిలీజ్ చేసింది. నిజంగా మా దురదృష్టం ఏమిటనంటే నిజాలు బయటికి వచ్చేలోపు చంద్రబాబు గారి అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసి వస్తాయి. నిజాలు గడప దాటే లోపే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసుకొని వస్తాయి. అది మా దురదృష్టం. కారణం ఏంటంటే వీళ్ళకున్న ఎల్లో సామ్రాజ్యం, డజన్ల కొద్దీ వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు. కానీ ఈ రిపోర్ట్ ఒకసారి డిసెంబర్ 11, 2025 నాడున ఆర్బీఐ రిపోర్ట్ చూస్తే 2019 నుంచి 24 అంటే మా హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జీబీఏని ఒకసారి గమనిస్తే, జీబీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే స్థూల ఉత్పత్తులు, రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వాల్యూ, స్థూల ఉత్పత్తుల వాల్యూ. జీబీఏకు మామూలుగా ట్యాక్స్లు యాడ్ చేస్తే మైనస్ సబ్సిడీస్ చేస్తే జీడిపి అవుతుంది, జిఎస్డిపి అవుతుంది. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ కన్నా ఒకసారి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తయారీ అయిన వస్తువుల వాటి విలువ ఒకసారి చూస్తే మా 5 ఏళ్ల కాలంలో తయారీ రంగంలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్లో దేశంలోనే 5వ స్థానం ఆంధ్రప్రదేశ్. అంతేకాదు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో. చూడండి ఒకసారి, ఆంధ్ర రాష్ట్రం 11.12% గ్రోత్ రేట్తో దేశంలో 5వ స్థానంలోనూ, సౌత్ ఇండియాలో మొదటి స్థానంలోనూ ఉంటే, దేశం మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ యావరేజ్ దేశం మొత్తం మీద సగటు యావరేజ్ 6.87 మాత్రమే ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 11.12% నమోదు చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏలో దేశంలోనే 5వ స్థానం, సౌత్ ఇండియాలో మొదటి స్థానం గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ ఈ జీబీఏ. ఇంకొకటి కూడా చూడండి, అంతేకాదు 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు, అంటే ఇక్కడ కూడా ఇండస్ట్రీ జీవీఏ చూద్దాం. ఇండస్ట్రీ సెక్టర్ గ్రోత్, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఇండస్ట్రీ జీవీఏ, ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్లో కూడా దేశంలో ఏపీ 5వ స్థానం, సౌత్ ఇండియాలో ఏపీ ఫస్ట్ స్థానం, నెంబర్ 1 స్థానం. దేశం సగటు 8.96 అయితే ఆంధ్ర రాష్ట్రం సగటు 11.14% ఇండస్ట్రీ జీబీఏ గ్రోత్ ఇన్ ఇండస్ట్రీ జీబీఏ. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్, దేశంలో 5వ స్థానం. ఇది వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ప్రతిరోజు ఆయనకు ఒక పైశాచిక ఆనందం, మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉంటాడు. అసలు వాస్తవం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతా ఉన్న సంగతి వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అనంటే, సజ్జన్ జిందాల్ పేర్లు చెప్తా రాసుకోండి, ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన దెబ్బకు. సజ్జన్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధిసాయి వీళ్ళందరూ
చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలు పెట్టిన పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు, భయభ్రాంతులకు లోన్ చేస్తా ఉన్న పరిస్థితులు. అసలు రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, ఏ జిల్లా అయినా చూసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? నేను రాసిస్తా. ఏ జిల్లా అయినా తీసుకోండి, ఏ పరిశ్రమ అయినా తీసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? ఇది వాస్తవం. ఈ మధ్య ఇంకొక డ్రామా ఆడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం వేడుకలకు ఆయన కానీ ఆయన కుమారుడు కానీ విదేశాలకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో ప్రజలకు ఎలాగూ తెలియదు. పైపెచ్చు ఈ వీళ్ళ ఎల్లో మీడియా దీన్ని దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా కొత్త సెన్సేషనల్ అబద్ధాలు క్రియేట్ చేస్తుంది. అట్లా పారిశ్రామిక ప్రతిపాదనల్లో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ ప్రతిపాదనలు అంట. పారిశ్రామిక ప్రతిపాదనలలో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ కొత్త వక్రీకరణ. ఇది మరో స్టోరీ. ప్రతిపాదనలు అంట, అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిసిటీ నాట్ రియాలిటీ. వంట వాళ్లకు డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము, వాళ్ళని కూర్చోబెట్టడము, ఎంఓయూలు రాసేయడము, ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్లు. అంటే ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటైన పనే, కొత్త కాదు ఇది. 2014 నుంచి 19 మధ్య కూడా ఇలాంటి కథలే మనం విన్నాం. అసలు 2014 నుంచి 19 మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి? మన హయాంలో 2019 నుంచి 24 మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి? పెట్టుబడులు ఎన్ని వచ్చాయి? ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి అని ఒక్కసారి గమనిస్తే ఇది ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్. ఇది ఒకసారి గమనిస్తే మీకే కంటికి కనిపిస్తూ ఉంది. 2014 నుంచి 2019 మధ్య గ్రౌండ్ అయినవి ఎన్ని అని అంటే కేవలం 50,708 కోట్ల పెట్టుబడులు. ఇది మేజర్ ఇండస్ట్రీస్, లార్జ్ ఇండస్ట్రీస్. ఇది లార్జ్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్తా ఉన్నా. గ్రౌండ్ అయినవి 50,708 కోట్లు. ఈ లార్జ్ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వచ్చినవి 84,333 అని. 2019 నుంచి 24 ఈ మాదిరిగా మన ప్రభుత్వంలో అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు. జెన్యూన్గా, న్యాయంగా, ధర్మంగా ఏదైతే ఉందో అదే చెప్తాం. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినవి 69,000, చంద్రబాబు నాయుడు కన్నా ఆల్మోస్ట్ 25% ఎక్కువ. ఆయన హయాంలో 50,000 అయితే మా హయాంలో 70,000 కోట్లు గ్రౌండ్ అయినవి. ఎంప్లాయ్మెంటు ఈ లార్జ్ ఇండస్ట్రీస్లో ఆయన హయాంలో 84,000 అయితే మా హయాంలో 90,230 ఉద్యోగాలు. ఎంఎస్ఎంఈలు చూద్దామా? ఎవరి హయాంలో ఎంత మటుకు ఎంఎస్ఎంఈలు వచ్చినాయి? ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం లభించింది? ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఒకసారి గమనిస్తే మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనే రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే, ఆయన హయాంలో వచ్చినది, రిలీజ్ అయింది. నవంబర్ 2024లో రిలీజ్ చేసిన ఆయన హయాంలో వచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మేము ముందర పెడతా ఉన్నా. నేను ఎంఎస్ఎంఈ సెక్టార్లో మా హయాంలో 5 సంవత్సరాలలోనే
32,79,770 ఉద్యోగాలు వచ్చినాయి. మేం చెప్పేది కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2024 నవంబర్లో ఆయన రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్. అదే ఆయన హయాం చూస్తే ఎంతమంది చూడు లెక్క పెట్టండి. 84,000, 1,60,000 అంటే 2.5 లక్ష, మళ్ళీ 1,80,000 అని అంటే 4.5 లక్ష, మళ్ళీ 2,69,000 అని అంటే 7.5 లక్ష, మళ్ళీ 1,71,000 అంటే 9.5 లక్ష. దాదాపు 9.5 లక్ష ఆయన హయాంలో వస్తే 32 లక్షలు మా హయాంలో వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి హయాంలో విధ్వంసం, ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు, ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలకు ఊరట భరోసా లభించింది. ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎంత తెలుసా పెండింగ్ ఉన్నాయి? ఉట్టి ఎంఎస్ఎంఈ సెక్టర్లోనే దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. ఇచ్చే నాతులు లేడు, పట్టించుకునే నాతులు లేడు. పరిస్థితి ఏమిటి అని అంటే మొత్తం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ చూస్తే దాదాపుగా 7-8 వేల కోట్ల పైన ఉంటాయి పెండింగ్. పరిస్థితి ఏమిటి అని అంటే 2 బకెట్లు పెట్టినారంట. ఒక బకెట్ అంట 30% ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళ పేరు పెడతారంట. రెండో బకెట్ అంట న్యూట్రల్గా కనపడడానికి కేవలం 20% ఇస్తారంట. 20% మాత్రం పెడతారంట న్యూట్రల్గా కనపడడానికి. కొంతమందిని సెలెక్ట్ చేస్తారంట, వాళ్ళని పెడతారంట, వాళ్ళకు ఒక 20% టోటల్ అమౌంట్లు ఇస్తారట. ఇది జరుగుతూ ఉన్న స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో. ఏమొస్తాయండి పరిశ్రమలో? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లోనూ డబ్బులు ఎత్తడం మొదలు పెడితే ఈ దఫా కూడా గతంలో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల విషయంలో పబ్లిసిటీ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పీక్లో ఉంది. కానీ చేసేవన్నీ చంద్రబాబు నాయుడు గారు స్కామ్లే. ఆశ్చర్యకరమైన స్కాములు మీకు చెప్తా. ఏ రకంగా పరిశ్రమల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం కలిగించే విధంగా స్కాములు ఎలా చేయగలుగుతాడో చెప్తా. పేరుకు 1-2 పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. పేరుకు మాత్రం 1-2 పేర్లు చెప్తాడు, పెద్ద పేర్లు. వారికి ఉచితంగానో 99 పైసలకి భూములు ఇస్తా ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూముల్ని తన మనుషులకు, తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు. పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు 1-2 పేర్లు అవి మాత్రం చెప్తాడు. రూట్ చూస్తే ఈ పక్క ఎల్లయ్యలకు, పుల్లయ్యలకు, సున్నయ్యలకు, ఈ పక్క తన బినామీలకు కారు చౌకగా స్కాములు చేస్తూ డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమాలు. తన మనుషులకు, తన బినామీలకు. విశాఖపట్నంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు లూలు గ్రూప్కు లీజుకి ఇచ్చినాడు. ఎలాంటి టెండరు లేదు, ఎలాంటి ఆక్షను లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్ళు మాల్ కట్టుకునేదానికి ఈయన ఇచ్చినాడు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్లో, గుజరాత్లో 16 ఎకరాల భూమిని 519 కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడతా ఉన్నారు గుజరాత్లో. ఇదే లూలు గ్రూపు 16 ఎకరాల భూమి 519 కోట్ల రూపాయలు బిడ్డింగ్ చేసి
ఆక్షన్లో భూమి కొని అక్కడ మాలు కొడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఆక్షన్ లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఏమి లేదు, 99 ఏళ్ళ ఊరికే లీజు, లూలుకు 14 ఎకరాలు 2,000 కోట్లు భూమి ఇస్తున్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మాల కట్టడానికి. సరే, ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇప్పుడు ఇది అహ్మదాబాద్లో లూలుకు సంబంధించి ఏ రకంగా ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటూ ది సిటీస్ బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ సో ఫార్ has also set the record for the highest stamp duty from a single sale deed. ఇక్కడ స్టాంప్ డ్యూటీ కూడా ఎగ్జంప్షన్ మన రాష్ట్రంలో. అక్కడ స్టాంప్ డ్యూటీకి హైయెస్ట్గా వచ్చిందని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా 16 ఎకరాల భూమి లూలు గ్రూపుకు షాపింగ్ మాల్ కట్టడానికి 519 కోట్ల రూపాయలు ఆక్షన్లో పాడి 31 కోట్లు స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు అని. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ ఇది, ఎవరైనా కావాలంటే సార్ చూసుకోండి. తర్వాత ఇంకొకటి సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ గ్రూపు, ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఈ కంపెనీలకు భూముల కేటాయింపులో కూడా ఎలాంటి యాక్షన్లు లేవు. పక్కన తెలంగాణలో చూస్తూ ఉంటే యాక్షన్లు కనపడతాయి, 170 కోట్లు ఎకరాకు పోయిందని. గుజరాత్లో ఆక్షన్లలో కనపడతా ఉన్నాయి, ఇంత డబ్బులు సంపాదిస్తున్నారని ఆక్షన్లలో ల్యాండ్లు. మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు సత్వా, కపిల్, ఏఎన్ఎస్ఆర్ ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూముల కేటాయింపులో ఎటువంటి యాక్షన్స్ లేవు. ఈ ఒప్పందాలు ఒకసారి చూస్తే ఈ సత్వాకు కానీ, కపిల్కి కానీ, ఏఎన్ఎస్ఆర్కి కానీ ఎకరా 50 కోట్లు విలువ చేసే భూములు వీళ్ళకు కేవలం 1.5 కోటికి ఇచ్చినారు. ఎకరా 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేవలం 1.5 కోటికి ఇచ్చినారు. సత్వాకు 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకు 10 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకు 10 ఎకరాలు, ఇంకా రహేజాకి అయితే మరి 99 పైసలకి. అన్నిటికన్నా ఇంకా పెద్ద స్కామ్ చెప్పంటారా ఇక్కడ? ఒకవైపున భూములు కారు చౌకగా ఇవ్వడమే కాక, ఎలాంటి ఆక్షను లేకుండా ఇవ్వడమే కాక, మరోవైపున ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ల్యాండ్ యూస్ కన్వర్షను, ల్యాండ్ యూసు వీళ్లకు 40%, 50% మిక్స్డ్ యూస్కు వీళ్ళకు చేసుకునేదానికి స్వేచ్ఛనిస్తూ, మరోవైపున వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు వీళ్ళకు తిరిగి గవర్నమెంట్ ఇస్తుందట. ఇది నిజంగా బొనాన్జా కాదా? ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తునికి ఈ మాదిరిగా ఇస్తారా మీరు? వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు ఎదురు గవర్నమెంట్ ఇస్తుందంట వీళ్ళకు. చూడండి, అది పేజ్ నెంబర్ 16 ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.2 ఇన్సెంటివ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ అని చెప్పి వీళ్ళకు వర్తింపజేస్తూ ఇది పెట్టినారు. 50% క్యాపిటల్ సబ్సిడీ అంట, మ్యాక్సిమం ₹2,000 పర్ స్క్వేర్ ఫీట్ అంట, పేడ్ ఓవర్ 5 years అంట. ఏందండి ఇది? పోనీ అప్పుల టాపిక్ లేకపోదాం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు కన్సిస్టెంట్గా తాను చేస్తూ ఉన్నది తప్పులు చేస్తూ ఉంటాడు, అబద్ధాలు తప్పులు చేస్తూ ఉంటాడు. మరోవైపున దుష్ప్రచారంలో భాగంగా అటువైపున చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూనే ఉంటాడు, దుష్ప్రచారం చేస్తూనే ఉంటాడు. అప్పులు చేస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమన్నాడు? ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు
ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా గిచ్చినారనుకో, సూపర్ 6 ఎందుకు వేయడం లేదు, సూపర్ 7 ఎందుకు వేయడం లేదు అని, లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైనా స్ట్రైక్లో కనపడినారు అనుకో, మళ్ళీ మనమే గుర్తుకొస్తాం అని మళ్ళీ అబద్ధాలు. ఈ పొద్దురు కూడా మనం అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాడు. మన అసెంబ్లీలో ఒకటి చెప్తాడు, రికార్డ్స్ అన్నీ ఒకటి చెప్తాయి, గవర్నమెంట్ రికార్డ్స్ అన్నీ ఒకటి చూపుతాయి. అసెంబ్లీకి వచ్చేసరికి ఒకటి చెప్తాడు, మళ్ళీ పబ్లిక్ మీటింగ్లలో ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడు. రికార్డ్స్ ఒకటి ఉంటాయి, ఈయన మాటలు ఒకటి ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇక నిజంగా గమనిస్తే అసలు అప్పుల స్టేట్మెంట్ ఒకసారి చూపించము ఒకసారి. ఇది స్టేట్మెంట్ ఒకసారి మీరు గమనించండి. వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 స్టేట్మెంట్స్ కనపడతాయి ఇక్కడ, దీంట్లో ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి అనేది ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. సిమిలర్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలో నుంచి దిగిపోయే నాటికి అప్పులు ఎంత ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎంత చేశాడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు ఎంత చేశారు అని చెప్పి ఆ 5 ఏళ్ల పీరియడ్ కంపారిజన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్ కైండ్స్ ఆఫ్ డెట్స్, అంటే పబ్లిక్ డెట్, డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంటు గ్యారంటీడ్ డెట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంటు గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అయితేనేమి, నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్స్ కూడా కలుపుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఎక్కే నాటికి 2,57,510 కోట్లు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు. అంటే ఆయన 2,49,350 కోట్లు ఆయన అప్పు చేస్తే, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22.63, 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన అప్పు చేసినాడు. అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒకసారి గమనించినట్టయితే, వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో 3.32 lakhs, 3,32,671 కోట్ల రూపాయల అప్పులు మనం చేసినాం. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. 3,32,671 కోట్ల రూపాయలు ఏదైతే మనం అప్పు చేసినామో, ఇందులో 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మా ప్రభుత్వం. ఎవరికి ఇచ్చినాము అని చెప్పి పేరుతో సహా, ఆధార్ నెంబర్తో సహా, బ్యాంక్ అకౌంట్తో సహా డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం. 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మాదైతే, చేసిన అప్పులు మొత్తం 3,32,000 కోట్లు మేము అప్పులు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు కూడా కాక మునిపే ఈయన గారు ఇప్పటికే ఎంత చేసినట్టు తెలుసా అప్పు? 3,02,303 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 90.87% ఈయన 2 ఏళ్ళు తిరక్క తలికి ఇప్పటికే చేసేసినాడు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మనం ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి వాటిని క్రమం తప్పకుండా మనం అమలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు. వచ్చే 3 నెలల కాలంలో మరో 11,000 కోట్లు ఆయన అప్పు చేయడానికి కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టినాడు. ఈ అప్పులు తేవడానికి కూడా ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఉన్నాడు. పోనీ
ఇన్ని అప్పులు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రజలకు ఏమైనా మేలు చేశాడా అని అంటే అది లేదు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. పైగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు అవుతా ఉన్న స్కీములన్నీ రద్దు. పైగా ఫీజు రీయింబర్స్మెంట్ దిక్కులేదు. విద్యాదీవెన, వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పైగా ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది. రైతులకు దిక్కు లేదు, చదువుకుంటున్న పిల్లలకు దిక్కు లేదు, అక్క చెల్లెమ్మలకు దిక్కు లేదు, ఉద్యోగులకు దిక్కు లేదు. ఉద్యోగులకు కూడా దాదాపుగా ఎన్ని వేల కోట్లు, దాదాపు 30,000 కోట్లు బకాయిలు, 4 డిఏలు పెండింగ్, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు. సరెండర్ లీవుల గురించి, ఇంకా డిఎల్ దీని గురించి, డిఆర్ దీని గురించి అసలు చెప్పాల్సి వస్తుందా? మరోవైపు ప్రజల మీద విపరీతంగా బాధుడే బాధుడు. ఎన్నికలకు ముందేమన్నాడు ఈయన, 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు. ఈయన అన్న మాటలు, ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు 5 ఏళ్ల పాటు పెంచనన్నాడు. ఈ 2 సంవత్సరాలు కూడా గడవక మునిపే ఏకంగా 20,135 కోట్లు కరెంటు ఛార్జీలు బాదాడు. అది పెట్టు మాస్టర్ చూపించు ఒకసారి, ఎప్పుడెప్పుడు బాదినాడని. ట్రూ అప్ ఛార్జీలు అంటాడు, ఇంకో ఛార్జీలు అంటాడు, ఇంకో ఛార్జీలు అంటాడు, రకరకాల పేర్లు పెడతాడు. బాధుడే బాధుడు. చూసుకోండి మా, 29/11/2024 9,412 కోట్లు బాధుడు. FPPCA true up order dated 29/11/2024. FPPCA true up order dated 25/10/2024 మరో 6,072 కోట్లు. FPPCA true up order dated 27/9/2025 మరో 1,863 కోట్లు. Provisional FPPCA charges during this financial year 0.04 paise per kilowatt hour estimated మరో 2,787 కోట్లు. వెరసి మొత్తము ఈ 2 ఏళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 20,135 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాధుడే బాధుడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% పెంచినాడు. భూములు కొనాలని అంటే షాక్ కొట్టించే పరిస్థితి. గ్రామాల్లో ప్రజలు త్రాగునీటిపైన ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. గ్రామాలలో ప్రజలు తాగే త్రాగునీటి పైన కూడా ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా వెహికల్స్ మీద రోడ్ సెస్ అంట. అక్కడేమో జిఎస్టీ తగ్గించింది నిర్మలమ్మేమో, కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ చూస్తే అక్కడ తగ్గింది కాస్త ఈయన రీస్టోర్ చేస్తూ రోడ్ సెస్ అంటున్నాడు. కొత్తగా వెహికల్స్ కొన్నవాడు రోడ్ సెస్ కట్టాలంట. అక్కడ తగ్గించింది, ఇక్కడ వెళ్ళి పెంచేసినాడు. అన్ని రకాల రోడ్లకు టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డనైతే, మరో రూపంలో రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి రావాల్సిన ఖజానాకు రావాల్సిన డబ్బులు ఖజానాకు రావడంలా, ఇలా జోబీలు లేకపోతా ఉన్నాయి. అందుకనే రాష్ట్ర ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఇసుక స్కామే, మట్టి స్కామే, సిలికా స్కామే, క్వాడ్స్ స్కామే, లాటరైట్ స్కామే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామంలో కనిపించే విధంగా లిక్కర్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటూ స్కాములు, కమిషన్లు. ఎక్కడ చూసినా ప్యాకెట్ క్లబ్లు. ఏ ఊళ్ళో చూసినా రేషన్ మాఫియా.
ఈరోజు రాష్ట్రంలో చెప్తా ఉన్నాను, కింద నుంచి పై దాకా ఏ పని కావాలన్నా కూడా లంచం ముట్ట చెప్పాల్సిందే. రాష్ట్రంలో పరిస్థితి ఇది. సరే, మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది అయిపోయింది. అయితే ఈ మెడికల్ కాలేజీలో ఎవరు పార్టిసిపేట్ చేయడానికి రావట్లేదు టెండర్లు. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాఠశాలకు బెదిరించడం కావచ్చు, అందుకే వీళ్ళు రావట్లేదు అనేది విమర్శ వస్తుంది. విమర్శ ఏంటంటే మంచిదే కదా స్వామి, తప్పేముంది? ఎవడు రావడం లేదు అని అంటే సంతోషించాల్సింది పోయి దానికి విమర్శ అంటావు నువ్వు. న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు నేను కోర్టులో నేను అడ్మిట్ కూడా అయింది కదా. మొత్తం 1 కోటి సంతకాలకు సంబంధించిన ప్రజల వాయిస్ను నిన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా కోర్టు ఫైల్ చేసింది. కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. 6 వారాల్లో గవర్నమెంట్ స్పందించారని చెప్పి గవర్నమెంట్కి కూడా సమన్లు పంపించింది. దట్ కేసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కోర్ట్. ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ది డెకేడ్. నిజంగా చెప్పాలనంటే అసలు ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలను కట్టినవి, ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితిలో ఉన్నవి, సగం కట్టినవి ఎక్కడైనా కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఆ ఫ్రీగా ఇచ్చిన దాంతో సంతృప్తి చెందక ఆ జీతాలు కూడా 2 ఏళ్ల పాటు ఆ మెడికల్ కాలేజీలు నడపడానికి సంబంధించిన జీతాలు కూడా సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు, 2 ఏళ్లకు 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు ఈయన ఇస్తాడంట ఎదురు వాళ్ళకు. గవర్నమెంట్ ల్యాండు, గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ బిల్డింగ్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకంట. స్కామ్ కాకపోతే ఇంకేందండి ఇది? ఇటువంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా? అదే నేను మన నాని ప్రెస్ మీట్లో మొన్న మాట్లాడుతూ అన్నాడు. ఫస్ట్ ఏమన్నారు, కామినేని వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని చెప్పి కిమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని ఫస్ట్ టప డబ్బా కొట్టుకున్నారు. మళ్ళీ వెంటనే కిమ్స్ వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం లేదు, ఈ స్కాముల్లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు. వెనక్కి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియలే. ఎవడో ఎల్లయ్యతోనూ పుల్లయ్యతోనూ డ్రైవర్లతోనూ వంట మనుషులతోనూ అప్లికేషన్లు పెట్టిస్తూ ఉన్నారు. పెట్టించి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటానండి ఇప్పుడు చంద్రబాబు. అంతే కదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అటు చెప్పలేదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ అలా చెప్పలేదు. మన ఛత్తీస్గఢ్లో ఎవరి ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వమే కదా ఛత్తీస్గఢ్లో ఉండేది. అక్కడ కూడా 13 మెడికల్ కాలేజీలు కొత్తవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మొన్న స్టార్ట్ చేసినారు ఛత్తీస్గఢ్లో కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కూడా ఎప్పుడూ కూడా కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే కొత్తగా మీరు పెట్టుకోండి, అప్లికేషన్ మీకు ఇస్తారు. అదొక పద్ధతి. ఇప్పుడు కొత్తగా నువ్వు పెట్టాలనుకుంటున్నావు అనుకుని కొత్తగా అప్లికేషన్ పెట్టుకో వేరే చోట. నువ్వంతకు నువ్వే భూములు కొనుక్కో, నువ్వంతకు నువ్వే బిల్డింగులు కట్టుకో, నువ్వంతకు నువ్వే అన్ని రకాలుగా అన్నీ చేసుకో. గవర్నమెంట్ నీకు సపోర్ట్ చేస్తుంది. ఏది? పర్మిషన్ల పరంగా. అదొక పద్ధతి. అది ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ మాదిరిగా స్కాములు చేస్తూ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన బిల్డింగులను, గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకు ఊరికనే ఇచ్చేసేయడము, మీ జీతాలకు కూడా గవర్నమెంట్ ఇవ్వడం, ఇట్లాంటి ఎవడు చేయమని చెప్పి ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పదు. ఖచ్చితంగా వీటి మీద రాయలసీమ లిఫ్ట్ అన్నది రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా అవసరమైన ప్రాజెక్టు. రాయలసీమకు సంపూర్ణంగా నీళ్ళు అందితే గోదావరి నీళ్ళు యూటిలైజేషన్ కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇంకా మోర్ సద్వినియోగం చేసుకోగలుగుతారు. రాయలసీమకి నీళ్ళు అందకపోతే ఆ గోదావరి నుంచి వచ్చే నీళ్లు రాయలసీమకి ఇస్తారా, కృష్ణా డెల్టాకి ఇస్తారా? సో ఇది రాష్ట్రానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి.
మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ అడుగులు వేసేది చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయమైన వ్యక్తి అడ్డుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే తన స్వార్థం కోసం అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో, కానీ అది ఓన్లీ టెంపరీ. ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాయువేగంతో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం. సార్ టీడీపీ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఆంధ్ర శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది అన్నారు. ఏమవుతుంది సార్? నువ్వే పేరు చెప్పాలబ్బా, కొత్త పేరు ఏదన్నా, ఇంకా దేశం పేర్లు ఏదన్నా ఉంటే చెప్పు. సోమాలియా కన్నా అదే సౌత్ సుడాన్ అంటారు మరొక. ఈశ్వరు